ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ సంఘీయ ఆత్మీయ సదస్సు ఒంగోలు వేమూరు లక్ష్మీ కళ్యాణంలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సుతాన్ శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు రావులు లక్ష్మయ్య, విశ్వబ్రాహ్మణ సంఘం డైరెక్టర్ గోనుగుంట రజనీ బ్రహ్మేంద్ర కుమార్, చోటా శ్రీనివాసులు, సానాల విశ్వరూపాచారి, ఇంకోల హరిబాబు తదితరులు బాగున్నారు. ఈరోజు ఆ వైట్ పేపర్ లాంటి వాళ్ళని నేను కూడా అర్థం చేసుకుంటున్నాను. సో ఆ వైట్ పేపర్ తోటి ఒక చక్కటి మ్యాజిక్ ని మీ ముందు నేను చేయబోతున్నాను. తెలుసా ఉంటే ఆయన అన్నాడు, ఎంటీ పేపర్ లాంటి వాడు వాసు గారండి. నిజమే, ఒకసారి మీరు ఒక 2-3 నిమిషాలు చూస్తే అలాగే మన ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీమతి గారిని ఏర్పాటు చేశాము. మరలా ఈ రోజు మనం ఏర్పాటు చేస్తున్నాము. మనం చేసిన ఉద్దేశం ఏంటంటే విశ్వబ్రాహ్మణ జాతి మొత్తం మనం బాలినేని వాసు గారికి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేయాలి. ఎందుకంటే ఆయన అనేక సందర్భాల్లో మన వాళ్ళకి సహాయం చేస్తున్నారు. ఆయనే దాదాపు చాలా అభివృద్ధి పనులు చేశారు. అది అందరికీ మీ అందరికీ తెలుసు. ఎన్నో రాయితీలు పొందాము, నవరత్నాలు పొందాము, ఎన్నో ఉచితాలు పొందాము. రాష్ట్రం మొత్తం మీద కూడా ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా చాలా బ్రహ్మాండంగా సేవ అందిస్తున్నారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి శాసనసభ్యులు వారి ఓటు ఏంటి, గుర్తేమిటి చెప్పండి. ఓటు వేసి బ్రహ్మాండంగా ఇదే పద్ధతిలో మళ్ళీ సన్మానకారంగా పెట్టాలని, వారి మంత్రులు అవుతారని మరి మరి హృదయపూర్వకంగా కొంతకాలం మాకు కూడా ఒక కళ్యాణ మండపానికి ఇబ్బంది పడుతుంటే అందరూ 1 లక్షల నుంచి 2 లక్షల దాకా ఖర్చు అవుతుంది కళ్యాణం చేసుకోవడానికి. అన్న దృష్టికి తీసుకెళ్ళాం. ఖచ్చితంగా నేనుండి అది పూర్తి చేస్తానన్నాడు. గతంలో మాకు కూడా కళ్యాణ మండపానికి ఇచ్చాడు. అలాగే మాకు కూడా చాలా మందికి ఇల్లు అవుట్ సైడ్స్ ఇచ్చాడు. అలాగే అదే విధంగా అవుట్ సైడ్స్ కూడా ఒకే లైన్ లో ఉండేటట్టుగా మేము అన్న దృష్టికి తీసుకెళ్ళాం. అది కూడా ನಾವು నెరవేర్చాలని కోరుకుంటున్నాం. అలాగే అక్కడ ఒక కమ్యూనిటీ పరంగా ఒక గొయ్యి పని చేసుకోవడానికి కానీ, బంగారు పని చేసుకోవడానికి కానీ ఆ 2 లైన్లలో మాకు కొన్ని కుట్లు కానీ ఇస్తే మేము అర్థం చేసుకునే దానికి బాగుంటుందని అన్నకి వినిపించుకున్నాం. ఖచ్చితంగా ఆ కళ నెరవేరుస్తారని మేము కోరుకుంటున్నాం. అలాగే ఈ సభను ఉద్దేశించి మా చైర్మన్ పవిత్ర మురళీకృష్ణ గారిని మాట్లాడుతున్నా. పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. అలాగే వేదిక ముందున్న నా విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ నేను ఒకటే కోరుతున్నా, వాసన్న మనకి విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపం కట్టుకోవడానికి సహాయం చేస్తున్నారు. అలాగే 25,000 మంది దాకా ఇళ్ల పట్టాలు, అందులో మన కమ్యూనిటీకి చాలా మందికి ఇళ్ల పట్టాలు వచ్చున్నాయి. కనుక ఈ వచ్చే రేపు మే 13 ఎన్నికల్లో నా విశ్వబ్రాహ్మణ ప్రతి కుటుంబ సభ్యుడు వాసన్నకు ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నానన్న. సవినయంగా కనిపిస్తున్నా, వాసన్నకు మాత్రమే ఓటు వేయండి, మరి ఇంకా మంచి చేస్తారని చెప్తున్నాను మీకు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, కాబోయే ఎమ్మెల్యే, కాబోయే మంత్రివర్యులు మన బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు కూడా హృదయపూర్వక అభినందనలు మరియు నమస్కారం తెలియజేస్తున్నాను.
వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు కూడా పేరు పైన హృదయపూర్వక నమస్కారములు. ముఖ్యంగా ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం కారకులైనటువంటి ఇక్కడ విశ్వబ్రాహ్మణ కుటుంబ పెద్దలందరూ కూడా వారు కూడా మరోసారి హృదయపూర్వక అభినందనలు. అన్నగారికి మా విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులందరూ కూడా తరపున ఒక విన్నపం తెలియజేస్తారు. చెప్పండి, జై వాసన్న, జై వాసన్న, జై వాసన్న, వాసన్న నాయకత్వం, వాసన్న నాయకత్వం, వాసన్న నాయకత్వం. అలాగే ఈ సభను ఉద్దేశించి చైర్మన్ పవిత్ర మురళీకృష్ణ గారిని మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వివిధ సంక్షేమ పథకాలందరికీ అందిస్తున్నారు. మనం కూడా ఏనాడో గానాల రామ్మూర్తి గారు బీసీలో చేర్పించడం వల్లే ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమ పథకాలన్నీ అందుకోగలుగుతున్నాం. కాబట్టి మనం అందరం ఈ రోజు మరొకసారి ఆయన్ని తలుచుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఆ మంచి మనసుతో చెప్తున్నాను, సప్త సముద్రాలనైనా ఇదొచ్చు, కానీ కుట్రలతో కుతంత్రాలతో అయితే ఒక అడుగు కూడా ముందుకెళ్ళలేము అనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీరందరూ కూడా ఇక్కడ స్థానికంగా కూడా వాసన్న ప్రతి ఒక్కరికి సేవ చేస్తారని కూడా ఇక్కడ నేను తెలుసుకోవడం జరిగింది. అందరికీ రాలేదు కాదు, రాని వాళ్ళందరూ మా దృష్టికి తీసుకొస్తే మేము ఇస్తామని చెప్పాము. అలా కాంప్లెక్స్ లా కట్టుకునే దానికి మా వాళ్ళందరూ కోరికన్నా, అలాగే స్వర్ణకాలు చేసుకునేటకు అట్లాగే వాళ్ళ కొయ్యపన్ని వాళ్ళకి నిర్మించినట్టుగా వీళ్ళకి కూడా ఒక 4 పట్టాలు కానీ చేసుకుంటే ఒక కాంప్లెక్స్ లా కట్టుకునే దానికి అవకాశం కలిగిద్దన్నా. ఎందుకంటే ఎట్లా నువ్వు పట్టాలు ఇస్తున్నావు, ఆ 45,000లో కనీసం 3,000 మంది ఉంటారనుకుంటున్నా, లేదా 2,000 మంది ఉంటే ఆ మధ్యలో కానీ వాళ్ళకి అటు ఇటు కానీ పెడితే అటు బంగారు పన్నులు ఇటు కొయ్య పన్నులకి ఆ అవకాశం కల్పించినట్టు ఉంటుందన్న. అది మా మనవన్న. ఎందుకంటే విరాట్ నగర్ గతంలో ఉందన్న, ఇప్పుడు అందరూ ఆడే విశ్వబ్రాహ్మణ కాలనీ లాగా ఉందన్న. అదేవిధంగా మీరు చేస్తే చిరస్థాయిగా ఉంటుందన్న మా అభ్యర్థనన్న. అలాగే ఇంటి పట్ల రాని వాళ్ళు మా దృష్టికి తీసుకొచ్చారన్న. అలాగే వాళ్ళకి మేము చెప్పాము, ఖచ్చితంగా ఆ లిస్ట్ మీద మీకు ఇస్తామన్నా, దయవించి అది కూడా చేయండి అన్న. అలాగే ముఖ్యంగా మేము మా దృష్టికి తీసుకొస్తున్నామన్నా, మీరు దయవించి మా అభ్యర్థిని మన్నించాలన్నా. అన్న, వడ్డింగ్ పనులు చేసుకునేందుకు ఒక కాంప్లెక్స్ అంటే ఆ ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు కదన్నా, ఆ లైన్ వేసుకోవడానికి 25 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారన్నా. ఈ సభాముఖం తర్వాత ఖచ్చితంగా కోర్టు నుంచి తీపించుకుంటామన్నా. ఖచ్చితంగా 100 గదులు కమిటాలకు ఇస్తే మేము జన్మన్నా మీకు రుణపడి ఉంటామన్నా. అలాగే మాకు అది కాదన్నా, మాకు కార్పొరేటర్ ఒక 50 డివిజన్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మాకు 2 కేటాయించాలన్నా. మేము చైతన్యవంతులు అయ్యాము, అది మీ దృష్టిలో పెడుతున్నాం. ఖచ్చితంగా మాకు ఈసారి కార్పొరేటర్లు దక్కాలన్నా. ఎందుకంటే అదే కాకుండా డైరెక్టర్లో కొన్ని వేరే డైరెక్టర్లు ఉన్నాయన్నా. ఒక డైరెక్టర్ సభాధ్యక్షులు సీన్ గారు, వేదిక ఇచ్చిన విశ్వబ్రాహ్మణ నాయకులకు, సోదరులకు నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఎలక్షన్స్లో నాకు సపోర్ట్గా గెలిపించేదానికి వచ్చినటువంటి సోదరి కార్పొరేషన్ చైర్మన్ గారు రెడ్డి గారికి, మురళి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. చాలా సంతోషం. మరి జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కార్పొరేషన్లు పెట్టి బీసీఎల్సీకి సంబంధించినటువంటివి కార్పొరేషన్లు ఎన్నో పెట్టి మరి కార్పొరేషన్ చైర్మన్ చేసినటువంటి వ్యక్తి. మనుషులు ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్ళకి కార్పొరేషన్ చైర్మన్ చేయడం జరిగింది. బీసీ కులాల్లో ఎన్ని కులాలు ఉంటాయా, ఆ చిన్న చిన్న కులాన్ని కూడా పైకి తీసుకొచ్చి వాళ్ళకి ఒక ఉన్నత స్థాయి తీసుకొచ్చి ఒక కార్పొరేషన్ చైర్మన్స్ కూడా ఇచ్చినటువంటి చరిత్ర ఒక వైఎస్ఆర్ పార్టీకి దక్కిందని కూడా ఈ సభకు తెలియజేస్తున్నారు. మరి గతంలో బీసీలు అంటే కొంతమందే కనిపించేవాళ్ళు, మెయిన్గా యాదవులని అట్లా. కానీ ఇప్పుడు అలా కాకుండా అన్ని కులాన్ని మరి బీసీలని
పైకి తీసుకొస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం మాట్లాడేవారంటే బీసీలు అంటే మా వాళ్ళు, మేమే బీసీలు పైకి తీసుకొచ్చామని మాట్లాడారు. నేను అడుగుతా ఉన్నా, అంటే గతంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఏమన్నా బీసీగా చేసి ఉంటారేమో అని నేనైతే నమ్ముతాను. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి ఎన్టీ రామారావు పక్కన నెట్టి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు బీసీలకి ఏం చేశారు అనేది ఒకటి మీరందరూ కూడా ఆలోచించాలని కూడా సభాముగా తెలియజేసుకున్నాను. బీసీకి సంబంధించి ఏది కూడా చేసేవాళ్ళు కాదు. ఏం చేసేవాళ్ళు, వాళ్ళ కుల వృత్తికి సంబంధించినటువంటి చాకలు ఉంటే ఇస్త్రీ పెట్టరు, మంగళ ఉంటే కత్తెరలు ఆ టైంలో ఇచ్చారు తప్ప వాళ్ళకి న్యాయం, కులము న్యాయం, బీసీలకి న్యాయం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మన జగన్మోహన్ రెడ్డి గారు బీసీకి సంబంధించి అన్ని పథకాలు, అందరి కూడా అన్ని రకాల పథకాలు బీసీకి సంబంధించినటువంటి వాళ్ళకి అన్ని రకాలుగా ఉపయోగపడుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఎలక్షన్లో కూడా టికెట్లు కూడా ఎవరు ఇవ్వని విధంగా దాదాపు 50% దాకా టికెట్లు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఇచ్చారంటే బీసీల మీద ఉన్నటువంటి ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారికి మీరు గుర్తించుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి చిన్న చిన్న బీసీల కులాలు ఎలక్షన్లో పోటీ చేయాలని పరిస్థితి మీకు తెలుసు. ఎలక్షన్లో ఎంత తయారైంది అంటే డబ్బు లేకపోతే ఎలక్షన్ లేదు, ఆ పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేలు నిలబడాలంటే సామాన్యుల బీసీలు నిలబడే పరిస్థితి కాదు. కాబట్టి కొన్ని కులాలకు కూడా ఏమైనా మనం న్యాయం చేయాలంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత నామినేషన్ పోస్టులు కంపల్సరీగా చిన్నటువంటి బీసీ కులాలకి నామినేట్ పోస్టులు చేసిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యమంత్రి గారితో ఖచ్చితంగా ఎమ్మెల్సీల విషయంలో కానీ, డైరెక్టర్లు, కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో కానీ, విశ్వబ్రాహ్మణులకు సంబంధించినటువంటి వారి విషయంలో మన ప్రకాశం జిల్లా నుంచి కూడా తప్పకుండా మంచి పదవులు విశ్వబ్రాహ్మణులకు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి తెలియజేసుకుంటాను. ఒక ప్రకాశం జిల్లా కాదు, రాష్ట్రంలో కూడా విశ్వబ్రాహ్మణులు అధిక సంఖ్యలో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో చర్చించడం జరుగుతుంది. ఆయన కూడా తెలుసు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది కూడా తెలుసు. ఖచ్చితంగా సంబంధించిన స్థానం విశ్వబ్రాహ్మణులకు ఇస్తారని కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నో పథకాలు పెట్టాడు. పెట్టినప్పుడు ఒక సంవత్సరం క్రితం ఏం మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు, ఈ పథకాలన్నీ పెట్టాడు, ఈ డబ్బులన్నీ కూడా దారమోస్తా ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుంది అని మాట్లాడాడు. ఓకే, నువ్వు మాట్లాడే బాగానే ఉంది. మళ్ళీ ప్రదర్శన వచ్చేటికి ఏం చెప్తున్నాడు, ఏదేదో పథకాలు చెప్తా ఉన్నాడు, నేను అవి ఇస్తాను. ఆ రోజు జగన్మోహన్ గారు ఇస్తే శ్రీలంక అయిపోతుంది అన్నావు. 70,000 కోట్లు ఆయన ఇస్తుంది. 70,000 కోట్లు సంవత్సరానికి ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు ఇస్తే 70,000 కోట్లు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సంక్షేమ పథకాలు 1,50,000 కోట్లు అవుతుంది. ఇవ్వగలుగుతాడా? 70,000కే కష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఇబ్బంది పడుతూ ఒక రకంగా ఇస్తా ఉంటే ఇచ్చేది ఎట్ట లేదు కదా, ముందర ఓట్లు వేయించుకుందామని చెప్పి పథకాలన్నీ అనౌన్స్ చేస్తున్నాడు. గతంలో మీరు గుర్తుపెట్టుకున్నారో లేదో 2014లో ఇట్లానే పథకాలన్నీ కూడా అనౌన్స్ చేశాడు. 600 హామీలు ఇచ్చాడు. 100లో కేవలం 10% మాత్రమే ఆయన హామీలు నెరవేర్చాడు. కావాలంటే చూసుకోండి వారు ఇచ్చిన మేనిఫెస్టోలో ఏం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 95%, 95% ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా సభాముగా తెలియజేసుకుంటాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను 2019లో ఇది చేశామని మేనిఫెస్టో చూపిస్తా ఉన్నాడు. అలాగే 2024లో చేసేది మేనిఫెస్టో చూపిస్తా ఉన్నాడు. అదే చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నాం,
2014లో నువ్వు అధికారంలో ఉన్నావు. నీ 2014లో మేనిఫెస్టో చూపించగలుగుతావా? ఇట్లా 2024 నేను ఇస్తానని చెప్పి 2 మేనిఫెస్టో చూపించగలిగితే మేము దేనికైనా సిద్ధంగా ఉంటాం అనుకో తెలియజేసుకుంటా ఉన్నాం. మరి విశ్వబ్రాహ్మణ్ సంబంధించి మన సుధారాం శ్రీని వారు చెప్తా ఉన్నారు, ఏదైతే పట్టాలు వచ్చినాయో వాళ్ళందరూ ఒకే చాటిస్తే బాగుంటుంది అనేది. తప్పకుండా ఎలక్షన్ అంటే మనం ఎలక్షన్లో ముందర వచ్చినాయి కాబట్టి కొంచెం హడావుడిగా చేయడం జరిగింది. ఎవరైతే విశ్వబ్రాహ్మణ్ సంబంధించున్నారో వాళ్ళకి కావాలంటే తప్పకుండా అందరికీ ఒకే చాట వచ్చేటట్టుగా దాన్ని చేసేదానికి చేస్తాం. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, యావతే దేవతాస్తా సర్వా వేద బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిద్ధో దివే దివే నమస్కుర్యానా శ్రీరంగే నిత్యే భేతాయే దేవతాః ప్రీణాతి పర్యాప్తానందనాయ సర్వస్తోమోదిరాత్రా ఉత్తమ మహద్భవతి మా ఏసైనమ్మా సర్వస్తదత్తే సర్వమేవ తేనాప్నోతి జయతి నవగవపవమా పవమా పవమా నవగవపవమా పవమా పవమా నవగవపవమా జిగి 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 మా జిగి మా జిగి మా జిగి 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 మా జిగి మా నిజ ఝట ఝట మా ఝట మా మగమా నిజ ఝట ఝట మా ఝట మా మగమా నిజ ఝట ఝట మా నీల సరి సరి మా సరి మా గిరి మా నీల సరి సరి మా సరి మా గిరి మా నీల సరి సరి మా శతమానం భవతి సదాయ భరావేలామృదేనామృదాంబురే తస్మై బ్రహ్మజ బ్రహ్మజాయ కేతం బ్రహ్మణః భాగవే వై వై మయతే బ్రాహ్మణోరుషై రాష్ట్రంలో అన్ని వర్గాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి న్యాయం చేశారని సంతనోబర్ సభ్యులు టీజా శ్రీరామబాబు స్థానిక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బొట్ల సుబ్బారావు, కనకారావు మాదిగా తదితరులు బాగున్నారు. హరి హరి లాస్ట్ ఇంకొకరు వచ్చాడు, బాబాని వచ్చాడు. రమంతా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో పట్ల హర్షమును ప్రకటిస్తూ వారు 10 కాలాల పాటు చల్లగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఒక విజయవంతమైన ముఖ్యమంత్రిగా ఈ రోజున మన రాష్ట్రంలోని ప్రజలను పరిపాలించి తాను చెప్పిన హామీలలో 98% నెరవేర్చి భారతదేశంలో మేనిఫెస్టోకి కట్టుబడి మేనిఫెస్టోని ఒక బైబిల్గా, ఖురాన్గా, మరి ఒక భగవద్గీతగా భావించి ప్రజలకు ఇచ్చిన మాట అంటే అది గాలి మూట కాదు, ఖచ్చితంగా చేస్తేనే మాట చెప్పాలన్న ధర్మానికి కట్టుబడి ఆయన పోయిన ప్రభుత్వంలో 2019 నుంచి 24వ సంవత్సరం వరకు తన యొక్క సుపరిపాలనలో 97% హామీలను నెరవేర్చిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలకు కట్టుబడి నవరత్నాలన్నిటిని అమలుపరిచి నవరత్నాలకు అమలుపరచడానికి ఎన్ని కష్టం వచ్చినా, ఎంత ఇబ్బందులు వచ్చినా, మధ్యలో మిత్రులారా మీకు తెలుసు మధ్యలో కోవిడ్ వచ్చింది. ఓ 2 సంవత్సరాల పాటు ప్రజలు దిగ్బంధం అయిపోయారు. రాష్ట్ర ఆదాయం కుంటుపడిపోయింది. ఎక్కడ నుంచి కూడా చిల్లి గవ్వ కూడా రాష్ట్రానికి ఆదాయం రాకపోతే ఆ కష్టకాలంలో కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలలో ఒక్క హామీని కూడా ఆపని కట్టుదిట్టమైన పకడ్బందీ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం చేసి ఆర్థికంగా నేనున్నానని ప్రజలకు భరోసా ఇచ్చి ఆ కరోనా సమయంలో కూడా పెన్షన్లను సమయానికి ఇచ్చాడు. రేషన్ని ఒక మారు కాదు 10 మార్లు రేషన్ ఇచ్చాడు. 1000 రూపాయలు వృత్తి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనా దక్షత గురించి నేను ఎంత చెప్పినా అది అతిశయోక్తిగా ఉండదు. ఎందుకనంటే అవన్నీ వాస్తవాలు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో
ఇప్పుడు వారు ప్రకటించిన కొన్ని ప్రధానమైన అంశాలను మీ ద్వారా మాకెందుకు ఆనందం కలిగిందనే అంశాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు మరి ముఖ్యంగా ప్రకాశం జిల్లా ప్రజలకు మీ ద్వారా తెలియపరచడానికి ఎంతో ఆనందపడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు బాంధవుడిగా, రైతు పక్షపాతిగా 13,500 ఉన్న సంవత్సరానికి ఉన్న రైతు భరోసా డబ్బులను ఈరోజు 16,000 చేశాడు. తద్వారా 5 సంవత్సరాల్లో 80,000 రూపాయల భరోసాని రైతుకి ముందుగానే పంటకి సకాలంలో అందించే విధంగా డబ్బులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. పెన్షన్లు ప్రస్తుతం ఉన్న 3,000ని 3,500 చేశారు. ఈబీసీ నేస్తం గతంలో ఏ ప్రభుత్వం చేయలేదు. కమ్మవారిలో పేదవాళ్లకు, రెడ్డిగారోళ్ళలో పేదవాళ్లకు, వైశ్యుల్లో పేదవాళ్లకు, బ్రాహ్మణులలో పేదవాళ్లకు, క్షత్రియుల్లో పేదవాళ్లకు, పెద్ద కులాలుగా పిలువబడుతున్న పెద్ద కులాల్లోని పేదవాళ్లకు, బిలో ప్రావర్టీ లైన్లో ఉన్న పేదవాళ్ళందరికీ ఆయన హయాంలో ఇచ్చిన 40,000ను ఈ రోజున దాన్ని 1,05,000 చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా ఈ రాష్ట్రంలోని ఈబీసీలంతా రుణపడి ఉంటారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, అలాగనే తను అత్యంత ప్రేమించే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు తన అమ్ముల పొదిలో నుంచి ఆయన ఇచ్చిన పాశుపతాస్త్రం లాంటి పథకం చేయూత, ఆ చేయూత పథకం 75,000 సంవత్సరానికి ఇస్తే ఇప్పుడు దాన్ని 1,50,000 రూపాయలు చేసిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించకుండా ఎలా ఉంటామని మహిళలు ఈ రోజున ఊరు వాడ చాడుతున్నారు. రాత్రి నుంచి హర్షాతిరేకాలు ఎక్కడ చూసినా వారి యొక్క మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు ఆయన కనపరిచినటువంటి కమిట్మెంటు, ఆయన చూపించిన మాటల పరంపర చూస్తే చాలా ఆనందం కలిగింది. 0 వడ్డీ రుణాలు 1,00,000 రూపాయలు ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు తాను అధికారంలోకి వచ్చినప్పుడు. నిన్న ప్రభుత్వంలో 2 లక్షలు చేశాం. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అది 3 లక్షలకు పెరిగిందని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాం. అమ్మఒడి పథకం 15,000 రూపాయలని ఈ రోజున 17,000 రూపాయలకి పెంచిన మహానుభావుడు. మీరు గమనిస్తే తెలుగుదేశం పార్టీ దీనికి సారూప్యంగా అమ్మఒడి డబ్బులు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి నేను డబ్బులు ఇస్తానని చెప్పాడు. అదొక ఒట్టి మాటగా మిగిలిపోబోతుందని మీ మధ్యలో మేము చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు 2014-19 కాలంలో బొచ్చుడని హామీలు ఇచ్చాడు. ఆ హామీల గురించి నేను ఇప్పుడు చెబితే సమయాభావం వల్ల మీకు మళ్ళీ నేను అవకాశం చెప్పినట్టయింది. ఉదాహరణకు ఆడవాళ్లకు రుణాల మాఫీ చేస్తానని మోసం చేశాడు. రైతు రుణాల మాఫీ 86,000 కోట్ల రూపాయలు ఇస్తానని మోసం చేశాడు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని మోసం చేశాడు. మళ్ళీ అయ్యే చెబుతున్నాడు. ఇప్పుడు ఉదాహరణకి 3 సిలిండర్లు ఇస్తానని చెబుతున్నాడు స్త్రీ శక్తి పేరుతో. అలాగనే ఆర్టీసీలో ఉచితమైన ప్రయాణం అంటున్నాడు. 6 హామీలకు చంద్రబాబు నాయుడు చెప్పిన హామీలకు సంబంధించే నేను మాట్లాడుతున్నాను. 4,000 పెన్షన్ అంటే దీంట్లో సగం మాయి కాపీ కొట్టేశాడు. అమ్మఒడి మా పథకాన్ని రాష్ట్రంలో మునుపెన్నడూ లేనంతగా ఒక 5 సంవత్సరాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నవరత్నాల్లో బీసీల కోసం చెప్పినటువంటి అంశాలన్నింటినీ కూడా ఏదైతే ఏలూరులో బీసీ డిక్లరేషన్ ప్రకటించారు, బీసీ గర్జనలో అప్పుడు చెప్పినటువంటి అన్ని అంశాలను కూడా తూచా తప్పకుండా నెరవేర్చినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు. మరి బీసీల విషయానికి వస్తే బీసీలకు సంబంధించి రిజర్వేషన్ తక్కువగా ఉందని ఈ యొక్క నవ్య ఆంధ్రప్రదేశ్లో 2019 డిసెంబర్ 28వ తేదీన జీవో నెంబర్ 176 తోటి 34% రిజర్వేషన్లు కావాలి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో బీసీలకు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు జీవో రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే అది చంద్రబాబు నాయకత్వంలోని ఒక బీసీ వ్యతిరేక ముఠా సుప్రీంకోర్టుకు వెళ్ళి రద్దు చేసింది. మరి బీసీల కోసం చిత్తశుద్ధితోటి కంకణబద్దులై పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఇప్పుడున్నటువంటి రాబోయే ఎన్నికలకు సంబంధించినటువంటి నూతన మేనిఫెస్టోలో కూడా పాత అంశాలతో పాటు కొన్ని కొత్త అంశాలను కూడా ఆయన ప్రకటించడం జరిగింది. వీటన్నిటి కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ముఖ్యంగా బీసీల కోసం ఏదైతే ఎమ్మెల్యే ఎంపీ సీట్లలో గణనీయమైనటువంటి అభివృద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్పించింది. ఎందుకంటే ఎమ్మెల్సీలు విషయంలో కూడా బీసీలకు చాలా ఎక్కువ సీట్లు ఇవ్వడం కానీ, ఎమ్మెల్యే సీట్లు కూడా ఎక్కువగా ఇవ్వడం, అట్లాగే రాజ్యసభ ఎంపీ సీట్లు కానీ ఇప్పటివరకు ఏ పార్టీ కూడా బీసీలను ఆంధ్రప్రదేశ్ నుంచి పంపించినటువంటి పరిస్థితి లేకపోతే బీసీలను రాజ్యసభకు పంపించడం, లోక్సభలో కూడా పోటీ చేసినటువంటి అవకాశం కల్పించినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. మరి ముఖ్యంగా బీసీలకు సంబంధించి నామినేటెడ్ పోస్టుల్లో 50% ఖచ్చితంగా వీళ్ళకి వాటా కావాలని చెప్పి ఆయన వాటిని అమలుపరిచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అట్లాగే స్థానిక సంస్థల్లో కానీ ఈ యొక్క స్థానిక పదవుల్లో కూడా జనరల్లో కూడా బీసీలకు అవకాశం ఇచ్చి బీసీలకు ఎందుకంటే రిజర్వేషన్ ఎక్కువ మంది 55% పైగా ఉన్నటువంటి వీళ్ళకు రిజర్వేషన్ శాతం తక్కువగా ఉందని వాళ్ళకి అవకాశాలు కల్పించారు.
అట్లాగే ఎంపీ ఎమ్మెల్యే సీట్లలో కూడా చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సాధ్యమైనంత వరకు ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేటటువంటి దానికోసం చాలా కృషి చేశారు. మనకు సామాన్యులకు కూడా బీసీల్లో దద్దాల నారాయణ లాంటి వాళ్ళకి, అట్లాగే ఇక్కడ బుర్రా మసూద్ను మాజీ మన ముందున్నటువంటి ఎమ్మెల్యే పోటీ చేసినటువంటి వ్యక్తికి కూడా మళ్ళా సీట్ ఇవ్వడంలో కానీ, ఎంపీ సీట్లలో అనిల్ కుమార్ యాదవ్కి, ఆర్మూర్ సునీల్కి ఇవ్వడంలో కానీ, ఇంకా యాదవ్లు కూడా ప్రత్యేకమైనటువంటి అవకాశాలు కల్పించారు. మరి ఇంకొక విషయం ఏంటంటే సన్నిధి యాదవ్ అనేది యాదవ్కు సంబంధించి చాలా వాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం తిరుపతిలో, కానీ సన్నిధి వలన వంశపారంపర్యంగా జీవో చేస్తూ వాళ్ళకి హక్కు కల్పించిన దానికి కూడా యావత్ ప్రపంచంలోని యాదవ సమాజం, అట్లాగే ఏదైతే భక్త సమాజం అంతా కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. బీసీలకు అత్యధిక అవకాశాలు కల్పించినటువంటి ఈ వర్గాలకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అండ ఉంటుంది. ఆయనకు కృతజ్ఞతలుగా రాబోయే ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు వేసి గెలిపించేదానికి వర్గాలు కృషి చేస్తారని ఈబీసీ నేస్తం మీద దశరథరావు వార్త సంస్థ నమస్కారం.